ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మిథున రాశిలో గురుడి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగనే సింహరాశిలో కేతువు, కర్కాటక రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే కుంభరాశిలో రాహు, మేన రాశిలో శని, చంద్రుడు, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితి నుంచి మన రాశుల ఫలాలు ఎలా ఉంటాయి, ఆ ఏ రాశుల వారు ఏ పరిహారాలు చేస్తే అనుకూలంగా ఉంటాయని ఆ పరిహారాలు తెలుసుకుని మనం ఆచరించడం ద్వారా మనం మంచి శుభ ఫలితాల్ని మనం పొందగలుగుతాము. ధనురాశి. ఈ ధనురాశి వారికి అత్యద్భుతంగా చెప్పాలి అంటే క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఎంచేత తృతీయంలోనే బుధ శుక్ర గ్రహాలు, ద్వితీయంలో రవి కుజ గ్రహాలు. ఏదైనప్పటికీ కూడా ఈ ధనురాశి వారికి వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు, పబ్లిక్ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అందరూ కూడా మీరు చాలా గొప్పవారండి, మీరు తప్ప ఎవరు చేస్తారని అంటారు. ఊరికే మంచిది పని చేయించుకోవడానికి. అవన్నీ మనం లెక్కేసుకోకూడదు. కానీ మనకి శ్రమ, చికాకు, ప్రతి పని ఆలస్యము, మనకి ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటే మనం వచ్చి పొగుడుతూ ఉంటారు, డబ్బు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఉపయోగం ఏముంది? అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా పొగడతలకు దూరంగా ఉండాలి అట. ఇది విశేషం. ఆరోగ్య సూత్రాలు పాటించాలి, పొగడతలకు దూరంగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ అంతా మనల్ని కూడా చాలా గౌరవిస్తారు. ఎందుకయ్యా గౌరవం అంటే ధనం. అంచేత మన పనులు ఏమైనా అవ్వాలంటే వారాంతమే అవుతాయి. వార ప్రారంభంలో పనులు జరగవు, వారం మధ్యలో కూడా జరగవు. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకి లోటు ఉండదు. వృత్తిలో చాలా శ్రమ పడతాం, బ్రహ్మాండంగా పని పూర్తి చేస్తాం. కానీ ధనం మాత్రం రాదు, నమస్కారాలు మాత్రం మిగులుతాయి. అంచేత వృత్తుల వారికి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి, గౌరవ మర్యాదలు ఉంటాయి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. మనకి రావాల్సిన బకాయిలు రావు, మనం ఇవ్వాల్సినవి ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అంచేత ఈ ధనుర్రాశి వారు ఆర్థిక పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. అసంతృప్తి, చికాకు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మన దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్, పరివారు, వారి వల్ల ఇబ్బంది ఉంటుంది. అంచేత మనం కేడర్లో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కేడర్లు జాగ్రత్తగా చూసుకోకపోతే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవాను పూజించండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైః చరాయ నమః అనే శని మంత్రాన్ని మీరు బాగా చేయండి. తద్వారా విజయం సాధించగలుగుతారు.